ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ దూకుడు పెంచింది. వాళ్ళ రెండో రోజు ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. సిట్ ఆఫీస్ నుంచి ఆయనను బషీర్ బాగ్ లోని సిసిఎస్ కు తరలించి విచారణ చేపట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు, ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలని సిట్ భావిస్తోంది. గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ఇవాల్టి విచారణ కొనసాగనుంది. అలాగే రాధా, కిషన్ రావు, ప్రణీత్ రావులను మరోసారి విచారించిన అనంతరం ప్రభాకర్ రావు నుంచి కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించింది. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుల స్టేట్మెంట్లు, బాధితుల వాంగ్మూలాలు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు, కాల్ డేటా వంటి పలు కీలక ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 12 సార్లు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తాజా విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.